నీవు దేవుని తెలుసుకున్నావంటే నీకు నువ్వు కానీ నిజమైన దేవుని తెలుసుకోలేదు. వేరే ఒక్కరు దేవుడు ఉన్నవాడు అనువాడు అని సువార్త చెప్పబట్టి నీవు దేవుని తెలుసుకున్నావు తప్ప నీకు నువ్వుగా దేవుని తెలుసుకోలేదు. ఎందుకంటే వారికి సువార్త చెప్పే బాధ్యత వారి మీద ఉంది కాబట్టి వారు చెప్పగలిగారు. వారు చెప్పడం వల్ల నువ్వు రక్షించబడ్డావు. అదే రీతిగా నువ్వు వేరొకరికి సువార్త ప్రకటించగలుగుతున్నావా? కనీసానికి రోజుకొకళ్ళు, లేదా వారానికి ఒకళ్ళు, లేదా నెలకొకళ్ళు కూడా నువ్వు నీ సువార్త, నీ సాక్ష్యాన్ని నువ్వు పంచుకోలేకపోతే మన దేవుణ్ణి, నిజమైన దేవుని తెలుసుకొని కూడా వ్యర్థమైపోయింది. ఆ రోజు వాళ్ళు కూడా నాకెందుకులేని సువార్త ప్రకటించడం ఎందుకులేని, మాకెందుకులేని అనుకున్నట్టయితే ఈరోజు నువ్వు రక్షించబడేదానికి కావు. ఒకదం గమనించు, ఈరోజు నువ్వు ఎవరివైనా కానీ సువార్త బాధ్యత, మన సాక్ష్యం చెప్పి అనేక ఆత్మలు కాపాడే బాధ్యత మన అందరి మీద ఉంది. ఈ చిన్ని మాటలు దేవుడు దీవించు.